హైపోథైరాయిడిజంలో హెయిర్ ఫాల్ ఎందుకొస్తుందో మీకు తెలుసా? ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి బాడీలో జరిగే ప్రతి మెకానిజమ్స్‌కి ఎనకాలుండే బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ లాంటివి. ఈ హెయిర్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం అనేది స్టార్ట్ అయ్యే టైంలో గానీ, అది పెరిగే టైంలో గానీ, లేదా త్వరగా రాలిపోయే టైంలో గానీ, వీటికి సంబంధించిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగ్గా ఉండకపోవటం వల్ల పెరగటం లేట్ అవుతుంది. దాంతో పాటు త్వరగా ఈ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ హెయిర్‌లోకి మారుతుంది. ఇది కాకుండా హెయిర్‌కి సంబంధించిన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయి. దీంతో పాటు ఈ ఈ హైపోథైరాయిడిజంకి ఎందువల్లొచ్చింది అనేది చూస్తే, ఆటో ఇమ్యూన్ కాజుల వల్ల రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూన్ కాజుల్లో ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయో, ఈ మెల్యువ ఏమవుతుందంటే, ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా హెయిర్ రూట్స్ మీద, ఫాలికల్స్ మీద పనిచేయటం కూడా దీనికి ఒక కారణం అవుతుంది. అంతేకాకుండా హైపోథైరాయిడిజంలో ఈ జీర్ణ రసాలనేవి తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దానివల్ల తిన్న ఆహారంలోంచి కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే హెయిర్ పెరగడానికి కావాల్సిన పోషక పదార్థాలు అవి ఉన్నాయో, అవి పూర్తిగా శరీరానికి అందవు. అందుకోసమని హెయిర్ ఫాల్ అవుతుంది. దీనికి మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే, యూజువల్‌గా థైరాయిడ్ హార్మోన్‌ని రీప్లేస్ చేస్తాం. ఆల్రెడీ తక్కువగా ఉన్న థైరాయిడ్ హార్మోన్‌ని రీప్లేస్ చేస్తాం. ఆ రీప్లేస్ చేసిన థైరాయిడ్ హార్మోన్‌తో పాటు ఏవైతే హెయిర్‌కి సంబంధించిన మెయిన్ సెలీనియం లాంటి మా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో, వాటిని రీప్లేస్ చేయటం ద్వారా, ప్రోటీన్ ఎక్కువ తీసుకునేటట్టు చేయటం ద్వారా, ఈ హెయిర్ ఫాల్‌ని మనం హైపోథైరాయిడ్‌లో కంట్రోల్ చేస్తాం. మీకు గనక హెయిర్ ఫాల్ ఉంది అంటే, ముందు హైపోథైరాయిడ్ ఉందేమో చూసుకోండి. ఆ తర్వాత హైపోథైరాయిడ్ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదించి, దీనికి సంబంధించిన ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. నమస్తే.